హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బోటి కర్రీ బోటి కర్రీ వండుకుందామా? దాన్ని చేసే విధానం చూద్దాం రండి. ముందుగా మన బోటిని శుభ్రంగా కడగాలి. కడిగిన బోటిని వేడివేడి నీటిలో వేసి అలా ఉడకనిచ్చి ఎమ్మటి దాన్ని శుభ్రం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత శుభ్రం చేయాలంటే ఎంత లేదన్నా గంటన్నర పడద్దండి. మీ ఓపిక మొత్తం నశించిపోయినంత వరకు కూడా శుభ్రం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బోటి కదండి. బోటి చాలా టేస్ట్గా శుభ్రంగా వండుకుంటే చాలా మంచిగా తింటారండి పిల్లలు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి తగినంత నూనె వేసుకుని ఒక 5 లేక 6 పచ్చిమిర్చి వేసుకుని మనం 4-5 ఉల్లిపాయలనండి చిన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలను బాగా వేపాలండి. వేపిన తర్వాత కొద్దిగా అల్లం పేస్టు కూడా వేసి అల్లం పేస్ట్తో పాటు కొద్దిగా పసుపు అలా వేసి కలుపుతూ ఉండగా అలా మనం ముందుగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఈ బోటి పీసెస్ని మొత్తం అందులో వేసి బాగా కలపాలి. బాగా కలుపుతూ అలా కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఆ వాటరు బోటి కదండి, ఎక్కువగా ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ పోయినంతసేపు బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే కారం తినడం వల్ల మనకి హై బీపీ కానీ లో బీపీ కానీ ఉండదండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ కారంతో పాటు కొద్దిగా గరం మసాలా పౌడర్ అలా కొద్దిగా వాటర్ వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి అలా 5 లేక 6 విజిల్స్ వేయించాలండి. అయితే రెడీ అండి. అబ్బాబాబా ఏమి టేస్ట్ అండి. వేడి అన్నంలో ఈ యొక్క బోటి కూర వేసుకుని తింటే ఉంటుందండి. అబ్బాబాబా వేడిగా ఉన్నప్పుడే తినాలి మై డియర్ ఫ్రెండ్స్. చల్లగా అయితే కనుక గట్టిగా అవుతుంది, బాగోదు. అదే రకంగా చూస్తున్నారుగా ఎంత అందంగా పేర్చిందో మా ఆవిడి. అబ్బాబాబా సూపర్ అండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.